హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ అమ్ము కడియాల. మనం ముందు వీడియోలో అయితే ఇలాగా ఈ కీచెన్ కట్ చేసుకోవడం, స్మాల్ లెటర్స్, హార్ట్ సింబల్స్ అవన్నీ చూసుకున్నాం కదా. వీడియోలో వచ్చేసి అయితే మనం ఈ కీచెన్ ట్రిమ్ చేసుకోవడం, హార్ట్ సింబల్ ట్రిమ్ చేసుకోవడం, అసలు ఎడ్జెస్ లేకుండా చూసుకోవడం గట్రా చేసుకుందాం. అయితే నేను ఏం చేస్తున్నానంటే అయితే కొంచెం చిన్న ఎడ్జెస్ గట్రా ఉన్నాయని అవి అయితే ట్రిమ్ చేస్తున్నాను. మామూలుగా ట్రిమ్ చేసుకుంటే అది ఎలా ఉంటుందంటే సాఫ్ట్గా ఉంటుంది, అంటే రఫ్గా కొంచెం కోసుకున్నట్టు కాకుండా ఎడ్జెస్ కొంచెం ట్రిమ్ చేస్తే నీట్గా ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఏం చేస్తానంటే అది ఎడ్జెస్ కొంచెం ఎక్కువ ఉన్నా లేకపోయినా సరే మ్యాక్సిమం ట్రిమ్ చేస్తాను నేను. ఆ ట్రిమ్ చేయడం వల్ల ఏమవుతాయి అంటే ఎడ్జెస్ నైఫ్ లాగా షార్ప్గా ఉండవు, కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. దానివల్ల నేను ఎక్కువ ట్రిమ్ చేయడానికి ఇష్టపడతాను. అదైతే కొంచెం జాగ్రత్తగా చేయాలి మనం ట్రిమ్ చేసేటప్పుడు. ఇప్పుడైతే నేను హెచ్ అయితే ట్రిమ్ చేస్తున్నాను. మీరు చూసారు కదా అవుట్ఫిట్ ఎలా వచ్చిందో. దాన్ని నేను 2 లేయర్స్ కింద వేసాను కదా, చెప్పాను కదా మీకు. ఫస్ట్ లేయర్ వచ్చేసి థిక్ వైట్లో వస్తుంది, సెకండ్ లేయర్ వచ్చేసి హాఫ్ వైట్లో వస్తుంది అని చెప్పేసి. అదనమాట. నేను ఎందుకని 2 వీడియోస్ కింద పెట్టానంటే స్పేస్ లేదండి, ఫోన్లో స్పేస్ లేదు. ఇప్పుడైతే నాకు 2 బేబీస్ కదా, వాళ్ళ వీడియోస్, వాళ్ళ ఫొటోస్, వాళ్ళ మెమరీస్ అవి తీయడం వల్ల ఏమవుతుందంటే స్పేస్ అయిపోయింది. అందువల్ల అలా జరిగిందనమాట. చెప్పండి, మీకు ఫ్రంట్ నచ్చిందా, బ్యాక్ నచ్చిందా? నాకైతే బ్యాకే నచ్చిందండి. చాలా ట్రాన్స్పరెంట్గా భలే కనిపిస్తుంది అది. మనమైతే బాగా ట్రిమ్ చేసుకోవాలి, దాన్ని ఎడ్జెస్ అవి లేకుండా బాగా ట్రిమ్ చేసుకోవాలి. ఆ ట్రిమ్ చేసుకుంటేనే మనకి సాఫ్ట్గా ఉంటుంది. నేను చెప్పబోయే టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనం నీట్గా చేసినా చేయకపోయినా సరే ఎడ్జెస్ అయితే కంపల్సరీ ట్రిమ్ చేసుకోవాలి. ఆ ట్రిమ్ చేసుకోవడం వల్ల నేను చెప్తున్న దాన్ని బట్టి అది నీట్గా వస్తుంది అన్నమాట. మనకి రఫ్గా రాదు, అలాగని కోసుకున్నట్టు ఉండదు, షార్ప్గా నీట్గా ట్రిమ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అది బాగానే. ఇంకా చూసారు కదా దాని అవుట్ఫిట్ ఎలా వచ్చిందో, బాగా ట్రిమ్ చేసుకోవడం వల్ల. అదనమాట. ఈ నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ కోసం మీ ఒక వీడియో చేయమంటే చేస్తాను, కామెంట్ చేయండి కావాలి అంటే. నేను సెట్ చేసుకుంటున్నాను, దేనికి ఏదనేది సెట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం హోల్ అయితే మూసుకుపోయింది, దానికి హోల్ పెట్టుకుంటున్నాను. ఇదైతే నేను హోల్ ఉన్న మోల్సే తీసుకున్నాను, కాకపోతే చిన్నది మూసుకుపోయింది, దానికి మళ్ళీ హోల్ పెట్టుకుంటున్నాను అనమాట. హెచ్కి ఎస్కిని మనం స్మాల్ లెటర్స్కి అయితే మనం కంపల్సరీ మళ్ళీ హోల్ పెట్టుకోవాలి. స్మాల్ లెటర్స్కి అయితే కంపల్సరీ హోల్ పెట్టుకోవాలి. ఆ హార్ట్ సింబల్కి, స్మాల్ లెటర్స్కి కంపల్సరీ హోల్స్ పెట్టుకోవాలి. ఆ హోల్స్ పెట్టుకోవడం వల్ల హోల్స్ ఉన్నాయి అయితే ఉండవు నాకు తెలిసి. అంత చిన్న హార్ట్ కానీ స్మాల్ లెటర్స్ కానీ హోల్స్ ఉన్నాయి ఉండవు. నేనైతే హ్యాండ్ డ్రిల్లింగ్తో హోల్స్ పెట్టుకుంటున్నాను హార్ట్ సింబల్స్కి కట్టని. ఇదైతే స్పీడ్గా చూపిస్తున్నాను అనమాట మీకు. ఆ స్పీడ్గా చూపించకపోతే వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది. లెంత్ ఎక్కువైపోవడం వల్ల 2-3 వీడియోస్ కింద రావాల్సి వస్తుంది. అయితే నేను సైజు మీడియం సైజు హ్యాండ్ డ్రిల్లింగ్ పిన్ తీసుకొని పెడుతున్నాను అనమాట, హ్యాండ్ డ్రిల్లింగ్ హోల్. ఇది హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ది ఉంటుంది, హ్యాండ్ డ్రిల్లింగ్ది ఉంటుంది. నేనైతే కొంచెం మంది ఫస్ట్ టైం కదా, బిగినర్స్కి తీసుకోవడమే కొంచెం చూసి మంచిది తీసుకోవడం బెటర్ అని చెప్పేసి హ్యాండ్ డ్రిల్లింగ్ తీసుకున్నాను అనమాట. ఇది హ్యాండ్ డ్రిల్లింగ్ చేయడం చాలా జాగ్రత్తగా అయితే చేయాలండి. తొందర పడకూడదు, కంగారు పడకూడదు, చాలా జాగ్రత్తగా చేయాలి అది. నాకైతే ఆల్రెడీ దీనివల్ల ఏళ్ళకి కూడా కన్నం పడ్డది చిన్నది. అది కూడా ఒక కీ చైన్ చేస్తున్నప్పుడు, హార్ట్ సింబల్కి హోల్ చేస్తున్నప్పుడు పడ్డది కీ చైన్ చేసినప్పుడు. నేనైతే నెమ్మదిగా నిదానంగా చేస్తున్నానండి. మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించడం వల్ల అంత ఫాస్ట్గా కనిపిస్తుంది, కానీ
నేనైతే నెమ్మదిగానే చేస్తున్నాను, మీరు నెమ్మదిగానే చేయండి. ఎందుకంటే ఇది గుచ్చుకుంటుంది, గుచ్చుకున్న తర్వాత ఒక 1 డే 2 డేస్ బాగా పెయిన్ వస్తుంది. అది సురుకుమని పొడుస్తూ ఉంటుంది అన్నమాట, నొప్పి వస్తుంది. మనం ఈ ట్రిమ్మర్ అయితే యూస్ చేద్దాం ఇప్పుడు. నేనైతే హార్ట్ సింబల్కి, స్మాల్ లెటర్స్కి కటా హోల్ పెట్టడానికి మ్యాక్సిమం వీటికే యూస్ చేస్తానండి. నేను పెద్దగా వేటికి యూస్ చేయను. మ్యాక్సిమం హోల్ దేనికి లేదో దానికి పెట్టడానికి మాత్రమే యూస్ చేస్తాం అన్నమాట. ఇది చాలా నెమ్మదిగా చేయాలండి, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకే చాలా నెమ్మదిగా చేయాలి. ఆ ట్రిమ్మింగ్ చేసే టూల్ కూడా చాలా నెమ్మదిగా ట్రిమ్ చేయాలి, దాంతో కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మ్యాక్సిమం రీజన్లోనే డ్యామేజ్ అయ్యేవి చాలా ఉంటాయి. మనం నెమ్మదిగా చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఇది డ్యామేజ్ అవ్వదు. నాకు అంటే ట్రిమ్మర్ వాడడం అప్పుడు ఫస్ట్ టైం వల్ల ఏమైందంటే చేతికి కన్నం పడ్డదన్నమాట, బొటనవేలుకి గుచ్చుకుంది. అది 2 days కంపల్సరీ పెయిన్ అనేది వస్తుంది బాగానే. దీనివల్ల ఏమైందంటే నాకు 3 hooks 2 hooks అయితే ఇరిగిపోయినాయి. అందులో నేను చేసిన తప్పు ఏంటంటే అందులోని బాగా పెట్టి లోతుగా ట్రిమ్ చేయడానికి, లోతుగా తిప్పడానికి చూసాను అన్నమాట. దానివల్ల ఏమైందంటే అది ఇరిగిపోయినాయి హుక్స్. నేనైతే బాగా ట్రిమ్ చేసుకున్నాను. అదైతే హుక్స్ ఇరిగిపోయినాయి అన్నాను కదా, మీకు చూస్తే తెలుస్తుంది ఆ హుక్స్ ఎలా ఇరిగిపోయినాయి అన్నది. అది టైట్గా ఉండడం వల్ల నేను ఏం చేస్తానంటే కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదా, దాంతో తిప్పాను. మ్యాక్సిమం ఒక 3 hooks 2 hooks ఇరిగిపోయినాయి. ఇరిగిపోయి అందులో ఉండిపోవడం వల్ల దాని పక్కన ఇంకో హోల్ పెట్టి దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి అలా చేయాల్సి వచ్చింది. మీరు ఆ హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ అయితే చూసారు కదా, దాన్ని అయితే జాగ్రత్తగా వాడండి. నేను చెప్పే టిప్ ఏంటంటే హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ని ఫోర్స్గా చేయకూడదు, నెమ్మదిగా చేయాలి. అందులోని ఈ హుక్స్ ఉన్నాయి కదా, ఆ హుక్స్ కూడా బాగా లోపలికి అడ్జస్ట్ చేయకూడదు. కొంచెం బయటకున్నా పర్లేదు, ఏ ప్రాబ్లం లేదు. చూసారా, అది ఇరిగిపోవడానికి వచ్చింది. దానివల్ల నేను ఏం చేస్తున్నానంటే దాన్ని ఇంకా తిప్పట్లేదు, లోపలికి తిప్పకుండా బయటికి తీసేస్తున్నాను. ఇంకో హుక్ పెడదామని తీసాను. అది చూసారా, ఇరిగిపోయింది. అది ఇరిగిపోవడం దాంట్లో ఉండిపోద్ది అనమాట హుక్. ఆ హుక్ అందులో ఉండిపోవడం వల్ల నేను ఏం చేశానంటే పక్కన ఇంకో హోల్ పెట్టాల్సి వచ్చింది. ఇంకో హోల్ పెట్టి దానికి దీనికి మొత్తం జేకి, స్మాల్ లెటర్స్కి, హార్ట్ సింబల్స్కి కట్ట పెట్టాను అనమాట. నాకు ఈ కీ చైన్ చేసే దాంట్లో హార్డ్గా అనిపించేది ఏంటంటే ఈ నోస్ రింగ్ టైప్ ఉంటుంది కదా, ఆ రింగ్ని అడ్జస్ట్ చేయడమే నాకు అనిపించే టఫెస్ట్ పని ఏదైనా ఉంది అంటే అదే. అస్సలు చాలా స్ట్రాంగ్ ఉంటాయండి, అది అస్సలు మనం అడ్జస్ట్ చేయలేము దాన్ని. నాకైతే ఫింగర్స్ చాలా పెయిన్ వచ్చేస్తాయి దానివల్ల, నేను ఎంత ఇది చేసినాను. అదైతే కొంచెం మరీ స్ట్రాంగ్గా ఉన్నాయి కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, కొంచెం టైట్గా ఉండేవి మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి వస్తాయి అన్నమాట. నాకైతే ఇవి వచ్చేసి కిట్ తీసుకుంటాం కదా మనం, కీ చైన్స్ కిట్, ఆ కిట్లోనే వచ్చినాయి. కిట్లోనే రావడం అది ఏమైందంటే చాలా టైట్గా ఉన్నాయి అవి. చూసారు కదా నేను ఎంత తిప్పలు పడుతున్నానో, కింద మీద పడితే మరీ అది ఫిక్స్ చేస్తాను. అయినా సరే నాకు ఎందుకో సాటిస్ఫై అనిపించదు దానికి పెట్టినప్పుడు. ఎందుకంటే అది అటాచ్ చేసిన లింక్ పైకి కనిపిస్తే మనం చేసిన అవుట్ఫిట్ నీట్గా రాదు కదా, అదనమాట. అది నేనైతే ఇప్పుడు హుక్స్ని ఏ ఆల్ఫాబెట్స్ తగిలిస్తున్నాను, ఏ హార్ట్ సింబల్
అది హార్ట్ సింబల్ గట్రా తగిలిస్తున్నాను హుక్స్కి. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా వర్క్ మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నేను హార్డ్ వర్క్ చేశానని నేను చెప్పుకోను, మీకే తెలుస్తూ ఉంటుంది అనమాట. అది చేసేదాన్ని బట్టి మీకు తెలుస్తూ ఉంటుంది ఆ హార్డ్ వర్కింగ్ ఎంత టఫ్గా ఉంటుంది అన్నది. ఆ సౌండ్ ఏటా అనుకుంటున్నారా? అదైతే నేను మా బాబు ఉన్నాడు కదా, వాడి ఫీడింగ్ ఇస్తున్నాను అనమాట. ఫీడింగ్ ఇస్తూ వాయిస్ ఇస్తున్నాను. అస్సలు కుదరట్లేదండి 2 పిల్లలు చూసుకోవడం. మా అమ్మగారు ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నారు కాబట్టి నాకు అలాగ సాగుతుంది చేసుకోవడానికి గట్టని. లేకపోతే వాళ్ళంటూ లేకపోయి ఉంటే అస్సలు పని అయ్యేది కాదు. ఇంటి దగ్గర మా హస్బెండ్ చూసుకోవడం, ఇక్కడైతే వీళ్ళు చూసుకోవడం వల్ల నేను ఇవన్నీ సాధించగలుగుతున్నాను. ఏదైనా సరే అండి, ఒక్క మాట అయితే చెప్పగలను, మనకి ఎప్పుడైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఏమీ చేయలేం. అందులోని 2 పిల్లల్ని పెట్టుకొని ఏదైనా పని చేయాలన్నా కూడా మనం ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అస్సలు చేయలేం అదనమాట. ఇంకైతే మనం కిచెన్ టాపిక్లోకి వచ్చేద్దాం. చూసారు కదా నేను ఎన్ని తిప్పలు పడుతున్నాను, కింద మీద పడి దాన్ని ఎలా పెడుతున్నాను. దాన్ని స్ట్రైట్ చేసి అది లింక్ పెట్టి కటింగ్ ప్లేయర్ని బాగా సాగదీసి అది పెట్టడానికి అడ్జస్ట్ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతుందని చూసారు కదా. ఉంటాయండి ప్రతి వర్క్లోని ఏదో ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ వెనకాలే మనకి సాధించగలం అనే పట్టుదల వస్తుంది. అన్ని స్ట్రగుల్స్ పడితేనే కానీ మనం ఏది సాధించలేం కదండి. చూసారా ఎలా అనిపించింది మీకు ఈ కిచెన్? ఇప్పుడైతే నేను హెచ్కి జే తగిలిస్తున్నాను అనమాట హుక్తోని. దాన్ని కొంచెం విడదీసి హుక్ని తగిలిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హార్ట్ సింబల్ తగిలిస్తున్నాను. ఎలా అనిపిస్తుంది నా వర్క్ మీకు? నా వర్క్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. మీకు నచ్చితేనే కామెంట్ చేయండి. నచ్చితే హార్ట్ సింబల్ లేదంటే గుడ్ అనో బ్యాడ్ అనో ఏదో ఒకటి కామెంట్ చేయండి. మీరు ఏం చెప్పినా సరే నేను తీసుకుంటాను. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి కొంతమంది మీరు చూసిన దాన్ని బట్టి కదా మీరు ఏదైనా చెప్తారు. మీరు చెప్తేనే కదా మాకు ఏదైనా తెలిసేది అదనమాట. అందుకనే నేను అడుగుతున్నాను, ఏదో ఒకటి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే నేను ఆల్రెడీ ఛానల్ ఓపెన్ చేసి ఒక 2 months 3 months అవుతుంది. అయినా సరే నాకు 56 members అలాగే వచ్చారు. అందుకని చెప్తున్నాను అనమాట. ఇంత లాంగ్ వీడియో ఎవరో చూడకపోవచ్చు. అంటే కొంతమంది ఉంటారు కదా, నా అదృష్టం కొద్దీ ఎవరో ఒకరు చూస్తారు. ఆ చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇదైతే నేను ప్యాకింగ్ కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.